హాయ్ గైస్ వెల్కమ్ టు రోరీ రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ఏమో బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదటిగా వచ్చేసి తడయం. ఈ తడయం అనేది ఒక వెబ్ సిరీస్ అండి. 1 to 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 20 minutes అలా ఉంటుంది. క్రైమ్ సంబంధించిన డ్రామా అండ్ సీరియల్ కిల్లర్ సంబంధించిన సీన్ చూపిస్తారు. ఇది రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని తీశారు. మనకి ఏదైతే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారో ఎందుకు ఇవన్నీ మర్డర్స్ చేస్తున్నారని ఆ సీన్ చూపించినప్పుడు అరే ఇలా జరిగిందా అన్న ఫీల్ మాత్రం మనకు కలుగుతుంది. బట్ కాకపోతే ఈ వెబ్ సిరీస్ లో ఇన్వెస్టిగేషన్ అనేది కొంచెం ఎంగేజింగ్ గా లేకపోవడం వల్ల, రెగ్యులర్ ఉండడం వల్ల మనకు కొంచెం బోర్ ఫీల్ వస్తుంది అన్నమాట. అంటే ట్విస్ట్లు కానీ, సస్పెన్సెస్ కానీ, చేజింగ్లు కానీ ఇలాంటివి పెద్దగా ఏముండదు అన్నమాట. జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతుంటుంది. సో దాని ద్వారా మనకి బోర్ ఫీల్ వస్తుంది. నాకైతే టైం తీసుకుని పెద్దగా చూడేంత అనిపించలేదు. బట్ కాకపోతే వేరే ఏం ఆప్షన్స్ లేవు కాబట్టి టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. ఒకవేళ టైం ఉంది మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం గైస్. నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు. బట్ ఆప్షన్ లేదు కాబట్టి చూడాల్సి వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద తాజ్ స్టోరీ. ఇది వచ్చేసి మూవీ అండి, ఒక బయోగ్రఫీ. విష్ణు అనే క్యారెక్టర్ సంబంధించిన ఒక బయోగ్రఫీ. ఇతను హిస్టరీ బుక్స్ అన్నిటిని వెరిఫికేషన్ చేసి తాజ్ మహల్ లో కొన్ని హిందువులకు సంబంధించిన కొన్ని విగ్రహాలు ఉన్నాయి దాని లోపల అన్నట్టుగా కొంచెం అలా చూపించారనమాట. బట్ మనకు సీన్ చూపించారు, జస్ట్ చెప్తారు. బట్ మీకు ఇన్వెస్టిగేషన్ కానీ, ఇది ఆర్గ్యుమెంట్ కానీ, కోర్టు డ్రామా కానీ ఇదంతా కూడా మీకు మూవీలో కొంచెం ఇంట్రెస్టింగ్ ఫస్ట్లో చూపించినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిన తర్వాత చూస్తున్న కొద్దీ మళ్ళీ జస్ట్ ఆర్గ్యుమెంట్లు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి రావడం వల్ల కొంచెం బోర్ ఫీల్ వస్తుంది. సో నాకైతే పెద్దగా అయితే ఇంపాక్ట్ అయితే కలగలేదు. ఏదో టైంపాస్ కోసం అలా చూశాను. ఒకవేళ హిస్టరీ గురించి మీరు ఎవరైనా తెలుసుకోవాలి, అది నిజమేనా అన్న మీకు ఒక క్యూరియాసిటీకి ఇట్లా ఉంటే ఒకసారి అట్లా చూడొచ్చు అన్నమాట. అది కూడా టైంపాస్ కాకపోతే నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. ఒకవేళ చూస్తానంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమరావతికి ఆహ్వానం. ఇది వచ్చేసి హర్రర్ డ్రామా. ఇది ఏదికు లేక ఈ ఫిలిం చూడాల్సి వచ్చింది. అంటే నాటకం సంబంధించింది అనిపించింది అన్నమాట. సినిమా లాగా అనిపించలేదు. ఎందుకంటే హీరో చాలా పెద్ద మైనస్ అండ్ మేకింగ్ కూడా చాలా పెద్ద మైనస్ అన్నమాట. అంటే లో లైట్ మేకింగ్లో, డార్క్ మూడ్లో తీస్తే హర్రర్ ఫిలిమ్స్ చాలా ఎంగేజింగ్గా కనబడుతుంది. మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఫ్రేమ్స్. బట్ వీళ్ళు అలా కాకుండా జస్ట్ నార్మల్గా కొన్ని సీన్స్ రెగ్యులర్ ఫ్రేమ్స్ పెట్టి అలా తీశారు. సో అది మనకు బోర్ ఫీల్ వస్తుంది అనమాట. స్టోరీ బాగున్నప్పటికీ మనకి సినిమాలో అంత ఎంగేజ్మెంట్ ప్లస్ హీరో పెద్ద మైనస్, ఆ డైలాగ్స్ డెలివరేషన్ అంతా కూడా కరెక్ట్ లేకపోవడం వల్ల మనకి చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా కోల్పోతుంది అనమాట. ఒకవేళ చూసారంటే మాత్రం మీ ఇష్టం గైస్. నాకైతే పెద్దగా నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటాన్. ఇది వచ్చేసి ఒక డ్రామా సంబంధించిన వెబ్ సిరీస్. ఇది వచ్చేసి విజయ్ సేతుపతి ప్రొడక్షన్లో వాళ్ళే తీశారన్నమాట. హీరో వచ్చేసి విజయ్ సేతుపతి గారు. 10 episodes ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 minutes అలా ఉంటుంది. ఇందులో ఒక ముత్తు అనే విజయ్ సేతుపతి క్యారెక్టర్ జీవిత చరిత్రను చూపించినట్టు అనిపించింది నాకు. ఫస్ట్ హీరో తల అనేది ఒక ఏరియాలో దొరుకుతుంది. అది అతను ఎందుకు చనిపోయాడు ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ రూపంలో స్క్రీన్లో చూపించిన విధానం చాలా బాగా నచ్చింది. బట్ ఈ 10 episodes చూడడానికి చాలా పేషెన్స్ కావాలి. ఎందుకనంటే ఎంగేజ్మెంట్ అంటూ పెద్దగా ఏముండదు. ఒక విజయ్ సేతుపతి సంబంధించిన ఫ్యాన్స్ అతని గురించి చూడాలని అన్న ఫీలింగ్ మాత్రం కలుగుతుంది తప్పించేస్తే జనరల్ నార్మల్ ఆడియన్స్కి అంత పేషెన్స్గా ఈ వెబ్ సిరీస్ మొత్తం కంప్లీట్ చేయాలంటే కొంచెం చాలా పెద్ద ఓపిక ఉండాలి. బట్ లాస్ట్లో ఎండింగ్లో చూపించిన క్లైమాక్స్ కొంచెం మనకి అప్పటి వరకు చూసిన ముత్తు జర్నీ అంతా కూడా మనకి ఎండ్ అయ్యేటప్పటికి ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అండ్ కొంచెం అయ్యో ఇలా జరిగిందా అన్న ఫీలింగ్ మాత్రం మనకు కలుగుతుందన్నమాట. మంచి క్యారెక్టరే. బట్ మేకింగ్ కూడా మనకి ఆ రిచ్ రేంజ్లో మేకింగ్ అనేది లేదు. జస్ట్ నార్మల్ ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో నాకైతే పెద్దగా అయితే ఇది కూడా ఇంపాక్ట్ కలగలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు ఎవరైనా చూస్తారంటే మాత్రం ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో పెద్దగా చూడదగ్గ ఫిలిమ్స్ ఏం లేవు. ఎందుకనంటే ఐపీఎల్ ఇంపాక్ట్ అనేది ఈ మూవీస్ మీద ఎవ్రీ ఇయర్ పడుతూ వస్తుంటుంది. సో ఈ ఐపీఎల్ టైంలో ఓటీటీ మూవీస్ కానీ, థియేట్రికల్ మూవీస్ కానీ రిలీజ్ చేయడానికి కొంచెం వెనక ముందు అలా ఆడుతుంటారనమాట. బట్ ఉన్న దాంట్లో కొంచెం ఒక విధంగా ఆ సీరియల్ కిల్లర్ సంబంధించిన డ్రామా ఒకవేళ చూడాలంటే తడయం చూడొచ్చు. అండ్ కాటన్ అది ముత్తుకు సంబంధించిన జీవిత చరిత్ర చూడాలంటే ఈ వెబ్ సిరీస్ కూడా చూడొచ్చు. ఈ 2 వెబ్ సిరీస్లో అసలు టైంపాస్ కోసం ట్రై చేయొచ్చు అనమాట. నాకైతే పెద్దగా నచ్చలేదు. బస్ ఏదో ఆప్షన్ లేదు కాబట్టి ఒకసారి చూడాలంటే అట్లా ట్రై చేయండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.